న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్రావు, జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ వారి చిత్రపటానికి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి తమకు అత్యంత సన్నిహితుడని, ఈరోజు వారు లేకపోవడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోయాయన్నారు. ఇవాళ కూడా ప్రజలు వాడి గురించే మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి దేశం మొత్తం మాట్లాడుతున్నారు, రాష్ట్రం మాట్లాడుతున్నారు, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారు. తర్వాత ఇలా రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు, రాజశేఖర రెడ్డి గురించి. దురదృష్టవశాత్తు ఏంటంటే రాజశేఖర రెడ్డితో నాకు బాగా సన్నిహిత సంబంధం. హెలికాప్టర్ చనిపోవడం బాధాకరం. ఈ డేట్ నాకు ప్రత్యేకంగా గుర్తుంది, ఎందుకంటే ఆ రోజు 15 మంది టీడీపీ జెడ్పీటీసీలు ఇదే దినం ఆ దినం ఇప్పుడు జూలై 8 నాడే ఏదైతే ఇప్పుడు ప్రగతి ఉంది అక్కడనే వాళ్ళ కండవలేషన్ ఆయన ఆ దినం ఇందిరామ ఇల్లు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, లేకపోతే ఉచిత కరెంటు కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, పేద పిల్లలకు ఫీల్డ్ రీఎంబర్స్మెంట్ అంటే ప్రతి ఒక్క పిల్లగాడు చదువుకోవాలి, డబ్బులున్న లేకుండా చదువుకి ఇబ్బంది ఆలోచించి ప్రతి ఒక్కరికి వైద్యం అనేది పూర్తి బీదవాళ్ళకు కూడా వైద్యం అందించాలనుకుంటుంది. ఆరోగ్యశ్రీ కరెంటు రైతులు పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణలో ప్రత్యేకంగా, ఎందుకంటే రైతులకు సంబంధించిన సాగునీరంతా బావులు మోటార్ల మీద ఉన్నది కాబట్టి, పంప్సెట్ల ఉన్నది కాబట్టి వాటికి ఉచిత కరెంట్ ఇస్తే కొంత రైతులకు వెసులుబాటు కలుగుతుంది. ఉచిత కరెంటు వాగ్దానం చేసి ప్రమాణ స్వీకారం చేసినట్టు మొత్తం సంతకం ఉచిత కరెంట్ ఇవాళ చాలామంది చాలా మాట్లాడుతాను, నేను ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన వాస్తవానికి ఉచిత కరెంటు సంబంధించినందుకు దానికి సంబంధించిన అది ఆ ప్రాజెక్టు మీద పూర్తి సర్వర్లు కాంగ్రెస్ పార్టీ ఆయన చేసింది. దాని తర్వాత 24 గంటలు ఇస్తాను, 30 గంటలు ఇస్తాను. రైతులకు కావాల్సింది 24 గంటలు కాదు, రైతులకు కావాల్సింది 8 గంటలు 9 గంటలు నాణ్యమైన కరెంటు 3 కేజీ మోటార్ కావాలి. అది కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఇక రెండోది, అప్పటి వరకు సరే తెలుగుదేశం వాళ్ళ ఫ్యామిలీ 1-2 ఇల్లు ఇచ్చారు. అక్కడ ఇందిరమ్మ ఇల్లు, ఇందిరా ఆవాస యోజన కింద ఇందిరాగాంధీ 1975 మొదలుపెట్టింది. అప్పటి నుంచి సరే ఎమ్మెల్యే 5 సంవత్సరాలు దాన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత సాచురేషన్ మోడల్